హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం బంగాళదుంప కుర్మా చేసుకుందామండి. బంగాళదుంప మన శరీరానికి కావలసిన పోషకాలను, విటమిన్‌లను, ఖనిజాలు మరియు ఫైబర్‌లతో కూడి ఉంటుందండి ఈ బంగాళదుంప. బంగాళదుంప వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలున్నాయండి. బంగాళదుంపలో విటమిన్ సి, బి6, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలైతే ఈ బంగాళదుంపలో ఉంటాయండి. వీటిని తినడం ద్వారా బంగాళదుంపని రోగనిరోధక శక్తి అయితే పెరుగుతుందండి. గుండె ఆరోగ్యంతో పాటు చర్మానికి కూడా చాలా సహాయపడుతుందండి ఈ బంగాళదుంప. బంగాళదుంపల్లో రెసిస్టెంట్ స్టార్చ్ అనే ప్రత్యేకమైన ఫైబర్ ఉంటుందండి. ఇది జీర్ణ వ్యవస్థకు కూడా చాలా సహాయం చేస్తుందండి. వీటి వల్ల మనకైతే మలబద్ధకం ఉండదండి. బంగాళదుంపలో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. మన చర్మానికి సహజంగా చర్మ సౌందర్యానికి కూడా ఈ బంగాళదుంప అయితే చాలా ఎక్కువగా ఉపయోగపడుతుందండి. అంటే పొటాటో అనగానే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, పొటాటో అనగానే వాతో చేస్తుంది, కాళ్ళు నొప్పులొచ్చేస్తాయి, బంగాళదుంప తినకూడదు, ఇలా ఆలోచించడమే తప్ప దీనివల్ల కలిగే ప్రయోజనాలనైతే మనం ఎప్పుడూ ఆలోచించలేదండి. ఇవన్నీ తెలుసుకుంటారనైతే నేను వీటి కోసం చెప్పాను. అలాగే ప్రాసెస్ అయితే చూద్దామండి. స్టవ్ వెలిగించుకుని, బాండీ పెట్టుకుని, నూనె అయితే పోసుకోండి. నూనె కొంచెం వేడెక్కగానే ఆనియన్స్ వేయించుకోవాలండి. ఆనియన్స్ అంటే నేను ఒక ఇద్దరు ముగ్గురికి సరిపోయేలా అయితే ఈ కూర చేస్తున్నానండి. ఒక 2 ఉల్లిపాయలు వేసుకున్నాను పెద్దవి, పెద్ద సైజువి. ఉల్లిపాయలు కొంచెం మాడకుండా అది ఉండడానికి కొంచెం ఉప్పు వేసుకొని ఉల్లిపాయని బాగా ఏగే వరకు వేయించుకుంటున్నానండి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు వేయించుకొని, అందులో 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. అవి కూడా వేయించుకోండి. కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోండి పచ్చిమిర్చి కూడా. అవి వేగిపోగానే బంగాళదుంప చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బంగాళదుంప వేసుకోండి. బంగాళదుంప కూడా వేయించుకోండి. పొటాటో వాతో చేస్తదన్నమాట నిజమేనేమోనండి. నాకు కరెక్ట్‌గా తెలీదు. కానీ పొటాటో వల్ల కూడా చాలా ఉపయోగాలున్నాయండి. మనకి ప్రకృతిలో సహజంగా దొరికేది ఏదైనా సరే మన శరీరానికి చాలా మంచి చేస్తుందండి. మనకి ఆరోగ్యం కొంచెం ఏదైనా ప్రాబ్లమ్ వచ్చే వరకు కూడా మన ఆరోగ్యానికైతే ప్రకృతిలో దొరికే ప్రతీదీ కూడా చాలా మేలు చేస్తది. సీజనల్ ఫ్రూట్స్ అయినా, వెజిటబుల్స్ అయినా ఏదైనా సరే. అందుకే సీజన్‌ని బట్టి ప్రతి ఫ్రూట్, ప్రతి వెజిటబుల్ అయితే తినడానికి చూడండి. మనకి అందుబాటులో ఉండే ప్రతీదీ తినండి. అలాగే అవి వేగేలోపు మనం మసాలా రెడీ చేసుకుందామండి కూరలోకి. జీలకర్ర, గసగసాలు, లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, దాంతోపాటు అల్లం వెల్లుల్లిపాయ వేసి పేస్ట్ అయితే చేసుకుని రెడీగా పెట్టుకుందామండి. ఇవి వేగేలోపు బాగా వేయించేసుకోండి. వేయించుకున్నాక అందులో సరిపడినంత కారం, మీకు రుచికి సరిపడినంత కారం వేసుకోండి. నేనైతే మసాలా కారం వాడతానండి. నేనే వేయించుకుంటాను కారం మొత్తం. పచ్చికారం వాడను. అలాగే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా అందులో వేసుకుందామండి. మసాలాను కూడా వేసుకుని బాగా వేయించుకుందామండి. అలా మసాలా, కారం కొంచెం మసాలా స్మెల్, పచ్చి స్మెల్ పోయే వరకు కూడా మనం వేయించుకుందామండి. అలాగే వేయించుకుని శుభ్రంగా మూత పెట్టుకుందాం. అది మాడకుండా చూసుకోండి. కొంచెం వాటర్ అయితే పోసుకోండి తగినన్ని. మూత పెట్టుకోండి. బంగాళదుంప ఉడికే వరకు కూడా ఉప్పు అయితే వేయకూడదండి. అలాగే కర్రీ లీవ్స్, కరివేపాకు, కొత్తిమీర కూడా కడిగి పక్కన పెట్టుకోండి. మనం ప్రతి దాంట్లోని కరివేపాకు అయితే వేసుకోవడానికి ట్రై చేయండి. కర్రీలో ఎలా వేసుకున్నా కరివేపాకుని అయితే డైరెక్ట్గా తినలేమండి. తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఈ కరివేపాకుని ఎలా తీసుకోవాలో కూడా నేను ముందు వీడియోస్లో చెప్తాను. ప్రతిరోజు కరివేపాకును కూడా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే సరిపడినంత దుంప ఉడికిందో లేదో చూసుకొని అప్పుడు వేసుకోండి. లేకపోతే దుంప ఉడకదండి. దుంప మెత్తగా ఉడికిపోయింది అన్నప్పుడు మనకు రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి.
సాల్ట్ కూడా వేసుకున్నాక మనకి కొత్తిమీర కరివేపాకు కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసుకొని గార్నిష్ చేసుకోండి. అంతేనండి, ఫైనల్గా బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.